అండ్ ఆ స్టూడెంట్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఫస్ట్ మంత్ గ్రామర్ నేర్పించి కొంచెం ట్రాన్స్లేషన్స్, సింగిల్ లైనర్స్, సెకండ్ మంత్ పారాగ్రాఫ్స్, థర్డ్ మంత్ కూడా ట్రాన్స్లేషన్సే. అండ్ ఆ స్టూడెంట్, మ్యామ్ నాకు అసలు రిజల్ట్ రాలేదు, నాకు అసలు వస్తుందో రాదో అర్థం అవ్వట్లేదు, ట్రాన్స్లేషన్స్ నేను చాలా బాగా రాసేస్తున్నాను, ఎలా నాకు స్పీకింగ్ వస్తుందని చెప్పి తను నన్ను అడుగుతున్నాడు. ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ టు లిసన్ టు హెమ్. అండ్ మీకు కూడా నేను చెప్తున్నాను, ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ట్రాన్స్లేషన్స్ లైక్ దిస్, ప్లీజ్ ఇమీడియట్లీ స్టాప్ దట్. ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్ మీకు అర్థమయ్యేలా చేస్తాయేమో తప్పించి మాట్లాడడాన్ని రానివ్వవు. యాక్చువల్లీ మీ ప్రోగ్రెస్ అనేది ట్రాన్స్లేషన్స్ వల్ల స్టాప్ అయిపోతుంది. అండ్ ఐ ఫెల్ట్ సో పెయిన్ఫుల్ ఆఫ్టర్ ఐ లిసన్ టు హెమ్. అండ్ ఎవరు కూడా ట్రాన్స్లేషన్స్ మీద డిపెండ్ అవ్వకండి. మీరు ఇంగ్లీష్ చక్కగా ధైర్యంగా మాట్లాడగలగాలంటే మాట్లాడే ఎన్వైర్న్మెంట్ ఎక్కడుందో అక్కడ చూసుకొని జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయ్యే ముందే వాళ్ళని అడగండి, నాకు ఇక్కడ మాట్లాడిస్తారా లేదా, ట్రాన్స్లేషన్స్ ఒకటి అయితే నాకు వద్దు అని క్లియర్గా చెప్పి జాయిన్ అవ్వండి.